హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజే అతిపెద్ద పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజు. అలాగే కార్తీక దీపం ప్రతి ఒక్కరు కూడా 365 వత్తులతో దీపారాధన చేస్తారు. కానీ వత్తులు వెలిగించేటప్పుడు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తే మహాపాపం తగులుతుంది. 99% మంది తెలియక పొరపాట్లు చేస్తున్నారు. ఆ పొరపాట్లు చేయకుండా 365 వత్తులను వెలిగిస్తే సంపూర్ణ ఫలితమైతే కలుగుతుంది. కాకుండా పొరపాట్లు చేస్తే ఎలాంటి ఫలితం రాదు. మరి 365 వత్తుల దీపాల్ని ఎలా వెలిగించాలి అంటే పొరపాటు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మూడు 365 వత్తుల దీపం. వత్తులను వేరు కొనడం కన్నా ఇంట్లో విభూతిని అద్దుకుంటూ పత్తితో మీ చేతులతో చేసుకుంటే మంచిది. మీరు ఇలా చేస్తే వత్తికి తెంచిన భాగం మరియు కొన భాగం ఉంటుంది. కొనను పైకి ఉంచి తెంచిన భాగాన్ని కిందికి ఉంచి వెలిగించాలి. అంతేకాని ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు. 1కి 2 సార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించుకోవాలి. మీరు ఇంట్లో తయారు చేసే వత్తులను 3 కట్టలుగా కట్టాలి. 120 120 అనగా మరొక కట్టనేమో 125 వత్తులతో ఒక కట్టగా 3 కట్టలు కట్టి 3 కట్టలను ఒక కట్టగా రెడీ చేసుకోవాలి. ఇంట్లో చేసుకోలేని వారికి కొనుక్కొని తెచ్చుకోవటం తప్ప వేరే ఆప్షన్ అయితే ఉండదు. కాబట్టి అలా కొని తెచ్చుకున్నా తప్పేమీ లేదు. కానీ 365 వత్తులను వెలిగించే గంట ముందు ఆవు నెయ్యిలో నానబెట్టుకోవాలి. ఈ వత్తులను తీసే ముందు ఆ నెయ్యిని లైట్గా నెయ్యిని పిండి తీసేయాలి. 365 వత్తుల దీపాన్ని వెలిగించడం కోసం పూజ చేసే సమయంలో, అంటే మీ ఇంట్లో లేదా దేవాలయంలో ఎక్కడ దీపం వెలిగించినా సరే అక్కడ ముందుగా మీరు అష్టాదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఈ పద్మంపై పసుపు కుంకుమలను అక్షింతలతో అలంకరించుకోవాలి. తమలపాకు పెట్టి ఆకులో పసుపును వినాయకుడిని పెట్టుకోవాలి. ముందుగా పసుపు గణపతిని ముందు దీపాన్ని హారతితో లేదా అగరవత్తితో వెలిగించుకోవాలి. ముందుగా పసుపు గణపతిని ఆవాహనం చేసి వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పసుపు, కుంకుమలు, అక్షింతలతో చక్కగా పూజించుకోవాలి. నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత కర్పూర హారతిని ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షింతలు, పూలు వినాయకుడిపై వేసి ఆత్మ ప్రదక్షిణలు చేసి అక్షింతలను స్వామి వారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షింతలను మన తలపై వేసుకోవాలి. అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా వినాయక పూజ చేసుకున్న తర్వాత 365 వత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి. 365 వత్తులను మట్టి ప్రమిదల్లో లేదా పిండి ప్రమిదల్లో దీనిలో అయినా సరే పెట్టుకొని వెలిగించుకోవచ్చు. ముందు ప్రమిదలో 365 వత్తులను వేసి ప్రమిద కింద ఆకుని మరొక ప్రమిదను కానీ ఉంచాలి. తర్వాత ఒక కర్పూరం బిళ్ళను 365 వత్తుల మీద పెట్టి అగరవత్తితో వత్తులను వెలిగించుకోవాలి. ఈరోజు దీపాన్ని వెలిగించే సందర్భంలో హరహర మహాదేవ శంభో శంకర అని దీపం వెలిగించిన తర్వాత దీపానికి పుష్పాలతో అలంకరించుకోవాలి. 365 వత్తుల దీపానికి ధూపం చూపించాలి. అయితే చాలామంది వెలిగించక ముందే పసుపు కుంకుమలతో బొట్టు పెట్టేసి అలంకరిస్తుంటారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే మనం దీపాన్ని పూజించాలి. ఇది వెలిగితేనే దీపం అవుతుంది. జ్యోతిని వెలిగించకుండా దానికన్నా ముందే పసుపు కుంకుమ పువ్వులను సమర్పిస్తే వట్టి ప్రమిదకు పూజ చేసినట్లే అవుతుంది. కనుక ఎవ్వరూ కూడా ఈ పొరపాట్లను చేయకండి. 365 వత్తులు వెలిగించక ముందే పసుపు కుంకుమ పువ్వులతో అలంకరణ చేయవద్దు. దీపం వెలిగించాకే అలంకరణ చేయండి. ఇలా వత్తులను వెలిగించిన తర్వాత బెల్లం ముక్కను దీపానికి సమర్పించండి. ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటే చాలా మంచిది. లేదా ఏమీ లేకున్నా హరహర మహాదేవ శంభో శంకర అని వత్తులు ఆరేదాకా అక్కడే మధ్యలో కూర్చోవాలి. ఎక్కడికి వెళ్ళకూడదు. మధ్యలో వెళ్తే వెలిగించిన ఫలితం ఉండదు. అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా అక్కడే కూర్చొని పారాయణం చేసుకుంటూ ఉండాలి. ఇలా ఇంటి దగ్గర కూడా 365 వత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. తర్వాత అక్కడ ఉన్న వేస్ట్నంతా తీసి నీటిలో కలిపి వేయాలి. ఏదైనా ఒక్క చెట్టు మొదట్లో కానీ వేయాలి. ప్రమిదలను, పిల్లలను ఇంకా పేస్ట్ అక్కడ ఉంటుంది. అలాగా అక్కడ పొరపాటున కూడా చేయకూడదు. అక్కడ కూడా శుభ్రం చేయండి. లేదంటే వేరే వారు జారి పడిపోయే ప్రమాదం ఉంటుంది.
అంతేగాని 365 వత్తులు ఆహతి అయ్యాక అలా అక్కడే వదిలేసి మాత్రం వచ్చేసి పూర్తి ఫలితమైతే రాదు. ఈ పొరపాటు చేస్తే మాత్రం పుణ్యం పూర్తిగా దక్కదు. కాబట్టి ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. చాలామంది ఈ వత్తులు వెలిగించే కూడా తెలియదు, వాటిని వెలిగిస్తే పనైపోయిందని అనుకుంటారు. పొరపాటున ఇలా చేయకండి. అవి ఆహుతి అయ్యే వరకు అక్కడే ఉండి వాటిని అక్కడంతా క్లీన్ చేసి ఇంటికి వెళ్ళాలి. ఇది ఒక విషయం ఏమిటి అంటే 365 వత్తులు వెలిగించేటప్పుడు ఆడవారు తప్పనిసరిగా చేతికి గాజులు వేసుకోండి. మట్టి గాజులు కానీ బంగారు గాజులు కానీ ఇలా తప్పకుండా గాజులనైతే వేసుకోవాలి. మొండి చేతులతో వెలిగించకూడదు. అలా ముందు చేతులతో దీపాన్ని పెడితే మహాపాపం, మొండి చేతులతో దీపాన్ని పెడితే మహాపాపం చుట్టుకుంటుంది. అలాగే మీరు కూడా 365 వత్తులను వెలిగించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొండెక్కుతున్న దీపాలు కనిపిస్తే ఆ దీపాలలో నూనెను కూడా వేయండి. అలా చేసినా కూడా మీరే స్వయంగా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. ఆ టైంలో దేవుని దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. వాటిని అక్కడే వదిలేస్తుంటారు. కానీ అవి వెలుగుతున్నాయో మధ్యలో కొండెక్కినాయో కూడా దీపాలు మొత్తం ఆహుతి అయ్యే వరకు అక్కడే ఉండాలి. అలాగే మరొక విషయం ఏమిటి అంటే కనుక 365 వత్తులు వెలిగించేటప్పుడు ఆడవారు తప్పనిసరిగా చేతికి నిండుగా గాజులను వేసుకోవాలి. మట్టి గాజులు, బంగారు గాజులను తప్పకుండా ఏదైనా సరే తప్పకుండా వేసుకోవాలి. వత్తులను వెలిగించాలి. ముందు చేతులతో దీపాలు వెలిగించకూడదు. అలా పెడితే మహాపాపం తగులుతుంది. అలాగే మీరు గుడికి వెళ్ళినప్పుడు 365 వత్తులు వెలిగించినప్పుడు అక్కడ కొండెక్కుతున్నటువంటి దీపాలు మనకు కనిపిస్తే తప్పకుండా అందులోనూ నూనెను వేయండి. మీరు చేసిన దీపారాధన కూడా మంచి ఫలితం వస్తుంది. మరికొంతమంది గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దీపం పెట్టడానికి ప్లేస్ లేదని చెప్పేసి వేరే వారు పెట్టిన దీపాలను పక్కకు నెట్టేసి కొత్త దీపం పెడతారు. కానీ దయచేసి అలా చేయవద్దు. ఉన్న దీపాన్ని ఆర్పేసి మరో దీపాన్ని పెడితే దాని వలన పుణ్యం రాకపోగా మహాపాపం చుట్టుకుంటుంది. అలాగే పీరియడ్స్లో ఉన్నవారు 365 వత్తుల దీపాన్ని వెలిగించకూడదు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే 365 దీపాలను వెలిగించేటప్పుడు వేరే వారితో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెలిగించకూడదు. ఓం నమ శివాయ అనుగాని, హరహర మహాదేవ శంభో శంకర అనివాని వెలిగించుకోవాలి. అంతేకాని పక్కవారితో కబుర్లు చెప్పుకుంటూ ఏకాగ్రత లేకుండా 365 వత్తులు వెలిగిస్తే ఫలితం రాదు. అలాగే 365 వత్తులు వెలిగించే మహిళలు తప్పకుండా కుంకుమ బొట్టు ధరించాలి, విభూతిని ధరించాలి. ఇలా వెలిగిస్తే మంచి ఫలితం వస్తుంది. 365 వత్తులను వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలు ఇవి. ఈ విధంగా 365 వత్తుల దీపాన్ని కార్తీక మాసం పౌర్ణమి రోజు, అమావాస్య రోజు వెలిగించుకోవచ్చు. ఎవరు వీలుని బట్టి వారైతే వెలిగించుకోవచ్చు. వెలుసుబాటును బట్టి వారు వెలిగించుకోవచ్చు. ఇక మనం కార్తీక పౌర్ణమి రోజు కూడా ఈ 365 వత్తుల దీపాలు అనేది వెలిగించుకోవచ్చు. ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఈ వత్తుల దీపం వెలిగించుకుంటే మీరు 365 రోజులు అంటే సంవత్సరమంతా కూడా దీపాన్ని వెలిగించినటువంటి ఫలితాన్ని అయితే మీరు పొందుతారు.